మిత్రమా, ఈ రోజుల్లో సంసారాలు ఎలా ఉన్నాయి అంటే భర్తకు ఏం కావాలో భార్యకు తెలియదు, భార్యకు ఏం కావాలో భర్తకే తెలియదు. నిజానికి వాళ్ళిద్దరికి ఏం కావాలో తెలుసుకునే తీరిక కూడా లేదు. ఇప్పుడు సంపాదనలో భర్త, బాధ్యతలతో భార్య ఎంతో బిజీగా ఉన్నారు మిత్రమా. బంధం లోతు తెలియాలి అంటే మనసుతో ప్రయాణించడం మాత్రమే షార్ట్ కట్. అందుకే ఈ రోజుల్లో కాసేపైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. రోజులు గడిచే కొద్దీ గుర్తుండే మధుర క్షణాలు కూడా అవే మిత్రమా. అత్త అమ్మలా ఎందుకు మారాలి? కోడలు కూతురిలా ఎందుకు మారాలి మిత్రమా? ఎవరి బాధ్యత వారు చేస్తూ ప్రేమగా మనిషిలా ఉంటే చాలదా? ఒకవేళ అమ్మగా మారిన నాటకాలే అని అంటారు, కూతురిలా మారితే తప్పు చేసిందిలే అందుకే పడుతుంది అని అంటారు. ఎవరి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అన్నది చేదు నిజం మిత్రమా. ఒక విషయం చెప్పను మిత్రమా, నువ్వు ఎలా ఉన్నావో పక్కన పెట్టు, నీకు ఏముందో ఏమి లేదు పక్కన పెట్టు. ఒక్కసారి నీ మీద నువ్వు నమ్మకం ఉంచి కాన్ఫిడెన్స్గా ఉండు మిత్రమా. లోకం నిన్ను గుర్తించి తీరుతుంది. ఎందుకంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందాన్ని కొనుక్కోవచ్చు కానీ డబ్బు ఏం చేసినా సంపాదించవచ్చు కానీ అదే నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకో, అందం తెచ్చి ఆకర్షణ నీ సొంతం మిత్రమా. డబ్బు అందించే ధైర్యం నీ చుట్టూ జనాలుగా మారతారు. అందంతోనో ఇంప్రెస్ చేయాలనో అమ్మాయిలు, డబ్బులు ఉంటేనే ఇంప్రెస్ చేయగలమని అబ్బాయిలు. ఇంతే ధ్యాస మిత్రమా. ముందు జీవితంలో సాధించాల్సినవి చాలా ఉంటాయి. అలా జీవితంలో గెలిచాక మీరు ఇంప్రెస్ చేయాలన్న స్టేజ్ నుంచి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చూసే స్టేజ్కి రావాలి మిత్రమా. మనం కోరుకునే ప్రేమ దూరం అవుతుందేమో కానీ మనల్ని కోరుకునే ప్రేమ ఎవరు కూడా దూరం చేయలేదని గుర్తుంచుకో మిత్రమా. ఒక్క విషయం చెప్పను మిత్రమా, ఎందుకు నిన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకుంటున్నావు? ఎందుకు పక్కవాడితో నీకు పోటీ? ఎడమ చెయ్యి తినడానికి పనికిరాదని ఆ చేతిని నరికేస్తావా? చెప్పు మిత్రమా. వాడు గొప్పోడు కావచ్చు, అంతేగాని నువ్వు పనికి మాలిన వాడివి మాత్రం కాదు కదా. నీ గొప్పతనం నీది. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నంత కాలం పక్కోడు గొప్పగానే కనిపిస్తాడు మిత్రమా. తలరాతలు విధిరాతలు ప్రేమించే భార్య ఉండదు, లేకపోతే ప్రేమించే భర్త ఉండడు. దాని అర్థం ఇంకో తోడు వెతుక్కోమని కాదు మిత్రమా, లేకపోతే పక్కదారి పట్టమని అర్థం కాదు. వాళ్లకు నచ్చినట్లుగా మారాలి, లేకపోతే మనకు నచ్చినట్లుగా మార్చుకోవాలి. ప్రేమ దొరకలేదని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే క్షమించరాని తప్పే అవుతుందని, కానీ సరైన నిర్ణయం మాత్రం కాదు మిత్రమా. అర్థమైందనుకుంటా. నువ్వు బానిసగా చూసే భర్త ఒక అమ్మకి మహారాజే. నువ్వు ఆర్డర్ చేసి పని చేయించుకునే భార్య కూడా ఒక తండ్రికి మహారాణి. మరి ఎవ్వరు కూడా తక్కువ కాదు మిత్రమా. అలా అని ఎవరు కూడా ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. అర్థమైందనుకుంటా మిత్రమా. మోసింది కాబట్టి భరిస్తుందో, కనింది కాబట్టి కనికరిస్తుందో, ఏదో ఏమైనా సరే అమ్మలా మాత్రం ఎవరు కూడా ఈ ప్రపంచంలో ప్రేమించలేరు మిత్రమా. ఇదే జీవిత సత్యం మిత్రమా. ప్రతి మనిషికి ఓ రక్త శోష అంటూ ఉంటూనే ఉంటుంది. మనమేమో ఏమన్నా పట్టించుకోకూడదు, ఎంతైనా మన రక్తం కదా అనుకుంటాం. కానీ నిజానికి మన ప్రేమ వాళ్ళకి చులకనగా మారిపోతుంది మిత్రమా.
ఏముందిలే, నేనేమన్నా పట్టించుకోరులే, ఎంత బాధ పెట్టినా ఏం కాదులే అని మనల్ని చులకనగా తీసుకుంటారు మిత్రమా. మన మీద ప్రేమ లేని మన వాళ్ళని మన నెత్తి మీద ఎక్కించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తే నువ్వు కూడా అంత ప్రేమే చూపించు మిత్రమా. ఇష్టమైన పిల్లో ఇష్టం లేని పిల్లో పెళ్ళైతే జరిగింది కదా, ఇంకొక మనిషితో జీవితం మొదలైంది. అవతల వారి సంతోషం బాధని నీ జీవితంలో ముడిపడింది మిత్రమా. ఒకటి తెలుసుకో, ఇష్టం ఉన్నా లేకున్నా సరే సర్దుకోవాలి, అర్థం చేసుకోవాలి, భరించాలి. ఇంకా ఇక్కడ ఇష్టం అనే మాట ఏది, ఇష్టంగా మార్చుకోవడమే జీవితం మిత్రమా. మారాలి, మార్చుకోవాలి, అప్పుడే జీవితమైన బంధమైన మిత్రమా. నేను ఈ పని చేస్తే అలా విమర్శిస్తారేమో, ఈ పని చేస్తే అలా విమర్శిస్తారేమో అని అనుకుంటూ కూర్చోకు మిత్రమా. నువ్వు ఏ పని చేసినా ఎలా చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అన్నది నువ్వు అనుకోవాల్సింది నిజం మిత్రమా. విమర్శకు జవాబు ఇచ్చుకుంటూ పోతే నువ్వే ప్రశ్నగా మారిపోతావు. అనుకున్నది సాధించాలంటే ఉండాల్సింది తెగింపు మిత్రమా. విమర్శకు పరామర్శ కాదు, అర్థమైంది అనుకుంటా. అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుందా? అన్ని నీళ్లు ఉన్న సముద్రం నీ దాహాన్ని తీర్చగలదా? వాళ్ళకి నీ మీద ప్రేమ లేదని తెలిసి కూడా ఎందుకంత ఆరాటం? నువ్వు వెంటపడే కొద్దీ వాళ్ళ అవసరానికి మాత్రమే వాడే డిస్పోజల్ వస్తువుగానే చూస్తారు మిత్రమా. తప్పు చేస్తే అస్సలు క్షమించరని అంటున్నావు అవతలివారు. నువ్వు అన్న మాటల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నీ తప్పు నీకు తెలియట్లేదు మిత్రమా. ఒక్కసారి క్షమించి చూడు, నువ్వు ఊహించినంత ప్రేమ నీపై కురిపిస్తారేమో కదా. గొడవ జరిగినప్పుడు ఆ పరిస్థితి వదిలేసి, అంతేగాని మనిషిని కాదు మిత్రమా. నేను మోనార్కుని, తప్పు జరిగితే క్షమించలేనంటే గుర్తుపెట్టుకో, కారణాలు మాత్రమే నీ దగ్గర ఉంటాయి. నీకంటూ నీకు తోడుగా ఎవరు ఉండరు మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. భర్త చేసిన తప్పేంటో చెప్పకుండా దూరం పెడితే భార్య కాపురం చేయట్లేదని, భర్త ఇలా ఎవరికి వారే పోతే సంసారం నిలబడేది ఎలా మిత్రమా. ఒకరికి శిక్ష వేస్తామని ఒకరు ఇలా తెలియకుండానే ఒకరినొకరు శిక్షించుకుంటే జీవితానికి అర్థం ఏమిటి? తప్పు చేశారని అమ్మ పిల్లల్ని దూరంగా వదిలేస్తే ఇంకాస్త చెడిపోతారు మిత్రమా. దండించైనా సరే మన దారికి తెచ్చుకోవాలి. క్షమాపణ లేని తప్పో కాదు, ఒక్కసారి ఆలోచించు మిత్రమా. క్షమించరానిదైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. నీలో నువ్వే నలిగిపోయి అవతల వారికి నిండే తప్పుగా చూసే అవకాశాన్ని కలిగించదు మిత్రమా. మిత్రమా, ఒక్కసారి తప్పు చేసిన ఆడది ఎప్పటికీ కూడా మారదు మిత్రమా. మారినట్లు నటిస్తుంది. ఆమె మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదు. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.